మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఇప్పుడు గొడవ పెడితే అప్పుడు సమూయేలు గారు ఉన్నారంట న్యాయాధిపతిగా. ఈ సమూయేలు గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు అడుగుతారన్నమాట, ఏంటి నాయన పరిస్థితి అని చెప్పి. మాకెందుకండి గొడవ అంతా అని చూస్తున్నారు నాయకుని గారు. ఏమండి, నాకెందుకండి గొడవ అంతా? నిజంగా ఎవరికైనా వాక్యం నేర్చుకోవాలనుకుంటే నేను చెప్పే మాటలు వాళ్ళు చాలా ఆసక్తిగా ఇంట్రెస్ట్గా వింటారు. దేవుడికి స్తోత్రం. మీరు వింటలేదని కాదు, కొంచెం మనసు పెట్టాలని. హల్లెలూయా. చాలా శ్రద్ధగా వింటున్నారు మీరు, లేకపోతే ఎంతవరకు ఎంతో చెప్తాను. ఏం చెప్పాను? సమూయేలు దగ్గరికి వచ్చి, కాదయ్యా మాకు కుదరదు, నాకు కుదరదు అంటే కుదరదు, మాకు రాజు కావాలంటే. చాలా బాధ వేసేసి లోపలికి వెళ్ళి ఏడ్చేస్తే అప్పుడు దేవుడు ఏమంటాడంటే, అదేంటది, వాళ్ళు నిన్ను కాదు విసర్జించేది, నన్నే విసర్జిస్తున్నారు, కాబట్టి నువ్వేం బాధపడకు. ఒకడున్నాడు, అది చాలా అందంగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, బాగుంటాడు, బెన్యామీన్ గోత్రం వాడాడు అంటే. ఎవరు బెన్యామీన్ గోత్రం? ఏ గోత్రం? లాస్ట్ గోత్రం కదా, లాస్ట్ కదా, ఎండింగ్ పుట్టినోడు ఎవరు? బెన్యామీను. ఆ బెన్యామీన్ గోత్రంలో ఒకడు ఉన్నాడు, అతని పేరు సౌలు. అతన్ని రాజుగా నువ్వు అభిషేకించి అని చెప్పాడు. సమూయేలు గారు వెనక ముందు ఆలోచించకుండా, దేవుడు చెప్పిన తర్వాత ఇంకా వెనక ముందు ఎందుకు ఆలోచిస్తాడండి అని తెంగరోడా గౌబత్ తైలం తీసుకుని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అభిషేకించేసి ఆయన ప్రార్థన చేసి రాజుగా ఏర్పాటు చేసాడు. ఈ రాజుగా ఏర్పాటు చేసిన తర్వాత ఈయనకి వచ్చిందంట పైత్యం. మరి పెద్దల పైత్యం కదా, పెద్దల అభిమానులు కదండి. ఈయనకి పైత్యం వచ్చింది. పైత్యం వచ్చి సొంతంగా బలులు అర్పించడం. కొంచెం మనవాళ్ళు కొంచెం ఏదైనా వచ్చిందనుకోండి అన్నీ సొంతంగా చేస్తూ ఉంటారు, మనకు తెలియదే ఉంది. ఇప్పుడు సొంత బలి, సొంతంగా అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టారంట. దేవుడు కోపం వచ్చింది. అంతేకాకుండా ఇతనికి ఒక దౌర్భాగ్యమైన ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, అమాలేకీయుల్ని నిర్మూలన చేసి రమ్మంటే. ఎవరితో చెప్పాడు మాట? సౌలుతో చెప్తే ఆ అమాలేకీయుల్ని బొత్తిగా నిర్మూలన చేసి అందులో ఉన్న పశువులతో సహా, జంతువులతో సహా అన్నీ కాల్చి వచ్చేయమన్నాడండి. ఏమండి, ఏం చేసి వచ్చేయమన్నాడు? కాల్చి వచ్చేయమన్నాడండి. మొన్న ఎవరో నన్ను అడిగారండి, దరిద్రులు, అంత నిష్ఠ దరిద్రులు, ఆ జంతువులతో కూడా వాళ్ళు అలాంటి దరిద్రపు నీచమైన పనులు చేశారు కాబట్టి ఆ జంతువును కూడా ఉంచొద్దు, కాల్చేయమన్నాడు దేవుడు. ఊరినే కాల్చేయమని దేవుడు ఏదైనా చెప్పాడు అంటే దాని వెనకాల పెద్ద కారణం ఉంటుంది. కోడిని తీసుకొచ్చి కాల్లో పడుతున్నారు. పొద్దున్న మేము బాప్తీసాలకి ఇస్తే కాల్లో నీ కోళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఊరినే పాడేశారా? కోళ్ళ ఫారంలో కోపం వచ్చేసిందా? కోళ్ళ ఫారంలో కోపం వచ్చేయలేదండి. ఏమొచ్చిందండి? బర్డ్ ఫ్లూ రోగం వచ్చిందండి. ఆ రోగం గురించి పాడేశారండి, అంతేగాని ఊరికనే కోళ్ళని పడేశారంటండి. అలాగే దేవుడు ఆ జంతువులను ఎందుకు చంపేమన్నాడండి? వాటికి మనుషుల ఫ్లూ వచ్చింది, మనుషులు విషం ఎక్కించారు, వాటికి మనుషులు సంభోగించారు దాన్ని. ఆ దౌర్భాగ్యమైన పనులకి వాటికి విషపూరితం అయిపోయినాయి. అది పాలు తాగిన ఆ మాంసం తిన్న జబ్బులు వస్తాయన్నమాట, పిచ్చెక్కిపోతారన్నమాట, పిచ్చెక్కి కరిసేస్తుంటారు అందరిని. అవి కాల్ చేసినామంటే దేవునికి బలి అర్పిస్తాక తీసుకొచ్చాడు ఈ పనికి మాలను. అది కారణం మీకు క్లుప్తంగా చెప్పడానికి. ఇప్పుడు సౌలు గారి దగ్గరికి వెళ్ళాం. ఈ సౌలు గారు చేయొద్దన్న పని చేశాడంటే, పైగా దేవునికి అర్పిద్దామని నిషేధించబడిన వస్తువుల్ని తీసుకుని వచ్చాడు. కోపం వచ్చేసింది దేవుడికి. కోపం వచ్చి, నువ్వు ఇంత పని చేసావు కాబట్టి నేను మామూలుగా ఉన్నా, నేను తీసి పాడేసి నేను వేరొకరికి ఈ స్థానాన్ని ఇస్తాను అని చెప్పాడు దేవుడు.
ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాల్లో చిన్న ఆఖరి గోత్రం ఏంటి? నిన్ను తీసుకొచ్చి, ఆఖరి గోత్రం అయిన నిన్ను తీసుకొచ్చి నిన్ను రాజుగా చేసి వీళ్ళందరి పైన నిలబెడితే నువ్వు ఇంత పని చేస్తావా, దింకెందుకని చెప్పి అతన్ని దింపేసి దేవుడు ఎవరిని పెట్టాడు? దావీదు గారిని రాజు చేశాడు. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పండి. దావీదు గారు అనగానే మాకేదో తెలిసినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. సౌలు గారి గురించి ఎంత తెలుసు, మీకు దావీదు గురించి కూడా అంతే తెలుసు. దావీదు అంటే మాకు చాలా బాగా తెలుసు, మా ఇంటి పక్కనే సమోసాలు కూడా ఇచ్చేవాడు అన్నట్టుగా చూశారు నాయకు మీరు. వెరీ గుడ్. దేవుడికి ఒకసారి మళ్ళీ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదు గారు రాజు అయ్యారు. దావీదు గారు రాజు అయిన తర్వాత దావీదు గారు చాలా భక్తి కలిగిన వాడై, యథార్థవంతుడై, బైబిల్లో ఇంక తిరుగులేని మహా చక్రవర్తి ఎవరంటే ఆయన మహారాజు దావీదు గారే. ఇంకా డౌట్ లేదు మాట. దేవుడికి చాలా ఇష్టమైన వ్యక్తి కూడా దావీదే. ఇలాంటి వాడు రాజు అయ్యాడో ఇంకా ఇక రాజుగారే భక్తిపరుడైతే ఇంకా దేశం ఎలా ఉంటుందండి? ఎవరు హాస్పిటల్కి వెళ్ళారట. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఉన్నానంట, వెయిట్ తగ్గాలి, నీకు బాగుండాలంటే వెయిట్ తగ్గాలి, రోజుకి ఒక పుల్క, సాయంత్రం పూట నైట్ పడుకునే ముందు మాత్రం భోజనం చేయకుండా ఒక పుల్క తినమన్నారట. కొంచెం కర్రీ వేసుకుని ఒక పుల్క తినమన్నారంట. ఈయన అలాగే ఉన్నాడంట. అప్పటికంటే వెయిట్ పెరిగిపోతున్నాడంట. అప్పుడు ఎవరు అడిగారంట, ఎందుకు అలా పెరిగిపోతున్నావు అని చెప్పి. అప్పుడు అన్నాడంట, ఒకవేళ మిగతా వాళ్ళు ఏమైనా ఎక్కువ తినమంటారేమో అని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన కూడా ఒక పుల్క కర్రీతో తినమన్నాడు. ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన పుల్క ఒక కర్రీతో తినమన్నాడు. 10 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను కాబట్టి 10 పుల్కాలు 10 కర్రీలు తిన్న మొదలెట్టాడంట. ఏమండి, అర్థమైందా మీకు? ఇప్పుడు ఎందుకు చెప్పానో సొలొమోను గురించి అర్థమైంది కదా మీకు? ఏమండి, ఒక డాక్టర్ గారు ఒక పుల్కా కర్రీ తినమన్నాడంట. అది దాంతో నువ్వు సరిపెట్టాలని చెప్పాడంట. నేను 10 మంది దగ్గరికి వెళ్ళాడు కదా మరి. అందుకని ఏం చేస్తాడంట, 10 పుల్కాలు 10 రకాల కర్రీలు వేసుకుని తినేస్తాడంట. ఇప్పుడు వెయిట్ పెరిగిపోవడం అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, వ్యభిచారం చేయకూడదు, వివాహము పవిత్రమైందని చెప్పాడు, వివాహము అన్ని విషయాల్లో ఘనమైందని చెప్పాడు. ఈయన అక్కడి నుంచి ఏం చేశాడంటే, వ్యభిచారం చేయకుండా పెళ్ళిళ్ళు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడంట అండి? చూడండి ఎంత దారుణమో చూడండి. ఎన్ని 1000 మందిని పెళ్లి చేసుకున్నాడంట మహానుభావుడు. సొలొమోను ముందు అడగవలసిన విషయాలు అయ్యే. అసలు ఏంటి కర్మ, ఏంటి దరిద్రం, పెంట చేసేసావు కదయ్యా మొత్తానికి. ఎంత నీతిమంతుడిలాగా ఎన్ని పనికి పనులు చేసావు నువ్వు చేసిన అంత ఇంత కదా, నువ్వు చేసిన భయంకరమైన అఘాయిత్యం అంత ఇంత కాదు, మొత్తం బైబిల్కి మొత్తం అందరికీ చుట్టుకుంది. ఎవరో ఆయన పేరు సొలొమోను. సొలొమోను గారి పేరు, సొలొమోను గారు చాలా చక్కగా పరిపాలన చేశారు, మంచోడే. సొలొమోను చేసిన మామూలు విషయాలు కాదు. సొలొమోను చరిత్ర చెప్పుకోవడానికి చాలా పెద్దది, చాలా గొప్పది. ఇశ్రాయేలుల 3వ రాజు. ఇశ్రాయేలుల 3వ రాజు ప్రపంచ చరిత్రకే తలమానికమైన వ్యక్తి. ఎందుకంటే ఆయన బంగారముతో దేవునికి దేవాలయాన్ని కట్టాడు. ఆ కట్టిన దేవాలయం ఎప్పటికి కూడా ఎంత గంభీరంగా చెప్పుకుంటున్నాం మనం మనలాంటి వాడు అంటే అంత గొప్పవాడు ఆయన. బైబిల్లో ఆయనంత జ్ఞానవంతుడు లేడు, బైబిల్లో ఆయనంత ధనవంతుడు లేడు, ప్రపంచ చరిత్రలో ఆయనంత జ్ఞానవంతుడు లేడు, ఆయనంత ధనవంతుడు లేడు, అంత గొప్పవాడు ఆయన. ఆయనకి ఏదో సామెత ఉంది కదా, పండిత పుత్ర, అది మీరు అనండి. ఏమండి, చాలా జ్ఞానవంతుడంట, కానీ ఆడి కొడుకు పుట్టి ఎలా పుట్టాడంట, పరమ పనికి మాలోళ్ళ. ఆడి పేరు ఏంటండి, ఏదో ఉంది పేరు, అమ్మా రెహబాము. ఈ రెహబాము అన్నవాడు పుట్టాడు. ఈ రెహబాము పుట్టిన తర్వాత ఈ రెహబాము గారు, ఈయన గారు రాజ్య పరిపాలనలోకి వచ్చాడు. ఎవరి తర్వాత? సొలొమోను గారి తర్వాత. ఇప్పుడు రెహబాము రాజు అయిన తర్వాత ఏమైందంటే, ఈ ఇంతకుముందు దావీదేమో దేవాలయం 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 అన్నాడు, మీ నాన్న కూడా దాన్నే కొనసాగింపు చేశాడు. 80 సంవత్సరాలు వెట్టి పనులతో అరిగిపోయాం. ఈ వెట్టి పనుల నాయకుడిని తీసుకుని, వెట్టి పనుల నాయకుడి పేరు ఏంటంటే, ఆయన పేరు కూడా జండుబాము అనుకున్నారు, కానీ ఆయన పేరు యరొబాము, ఈయన పేరేమో రెహబాము. ఏమండి, ఈయనేమో జండుబాము, ఆయనేమో అమృతాంజన బాము అనుకోకండి. కాబట్టి ఇప్పుడు ఆయన పేరేంటి, ఆయన వెట్టి పనులు అధికారంట. ఈ వెట్టి పనుల చాకరీలు చేసే అధికారిని తీసుకుని వాళ్ళందరూ కలిసి వచ్చి, అయ్యయ్యా మాకు ఇంక పని తగ్గించండి, పన్నులు తగ్గించండి, మేము చేయలేకపోతున్నాం, మాకు తేలిక చేయండి అంటే, అప్పుడు పెద్దోళ్ళందరినీ పిలిస్తే అలా అంటారో, కానీ ఏం కాదు, పెద్ద సమస్య ఏం కాదు, మీరు వెళ్ళి
మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పు, తగ్గిస్తానని చెప్పు, కూలైపోతారో నేను వింటానని చెప్పి సానుకూలంగా కూర్చుని మాట్లాడాలి అంతే. రాజు ఎప్పుడు ఏం చేయాలండి? కూర్చుని సానుకూలంగా మాట్లాడాలి, తిరుగుబాటు చేయకూడదు రాజు. వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే. ఈయన ఏం చేశాడంటే కూర్చుని మాట్లాడాడు. కూర్చుని మాట్లాడితే సాయంత్రం అంట పార్టీ పెట్టాడంట చిన్నపిల్లలందరితో, అతని వయసు కలిగిన వాళ్ళతో. వాళ్ళ సలహాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఏం చెప్పారంట, నువ్వు విరదీసేయాలి, రాజులా ఉండాలి, మామూలుగా ఉండకూడదు, వాళ్ళు ఎందుకు కూర్చోబెట్టో కుర్చీలేసి ఇరక్కొట్టేయాలి, లేపు నడిపించేయాలి, అది ఇది అని చెప్పాడంట. చెప్తే ఈయన సాయంత్రం కాకేసి మామూలు కాదు, నేను మా నాన్న అంటుండే అనుకుంటున్నారా, చితక బాధించేస్తాను, మిమ్మల్ని అందరూ తోలు ఒలిపించేస్తాను, జోళ్ళు కుట్టించేసుకుంటాను అన్నాడంట. అయితే నువ్వు జోళ్ళు కుట్టించుకుంటే నేను మీదకి మీ జోళ్ళు ఎలా వేయించాలో మాకు తెలుసులే అని వెళ్ళిపోతే దేవుడి దగ్గర వీళ్ళు మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు ఏం చేశారంటే ఈ టీం అంతా అన్నారంటే, మనం వేరైపోదాం వాళ్ళ నుంచి, వాళ్ళు ఏం పడతారో మనం వేరైపోదాం అని చెప్పేసి వేరైపోయారు. అలా వేరైపోయినప్పుడు ఈ యరొబాము అనే వ్యక్తి రాజుగా చేసుకొని, ఏ గోత్రాలు వాళ్ళు? ఇశ్రాయేలు దేశం లేకపోతే ఇశ్రాయేలు 10 గోత్రాల వాళ్ళు ఈయన రాజుగా చేసుకున్నారు. అలాగే 2 గోత్రాల వాళ్ళు అక్కడ యూదులుగా ఉండిపోయారు, ఇంకా వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు ఉండిపోయారు. కానీ 10 గోత్రాలు మాత్రం రెహబాము రాజు అయిపోయాడు. మన కేసీఆర్ గారు రాజు అయిపోయారు కదా, అలాగా అలా మాట అయిపోయాడు. అయిపోయిన తర్వాత మంచి పరిపాలన చేయాలి కదా, మంచి పరిపాలన చేశాడు. ఒక రోజు ఆయనకు దరిద్ర బుద్ధి వచ్చిందండి. ఓ రోజు ఆయనకు దరిద్ర బుద్ధి వచ్చింది. ఆ దరిద్ర బుద్ధి ఏంటంటే, వీళ్ళందరూ కూడా యెరూషలేముకి ఆరాధన చేయడానికి వెళ్తే, దహన బలులు అర్పించడానికి వెళ్తే, వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు యాజకులు అక్కడ ఉన్నారు, దేవాలయం అక్కడ ఉంది, పరిశుద్ధ స్థలాలు అక్కడ ఉన్నాయి, దేవుని వాక్యం అక్కడ ఉంది. కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు దేనికైనా ప్రజలు మారరు, కానీ దైవ వాక్యానికి ప్రజలు మారిపోతారు. కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఒక ఉద్దేశం వచ్చిందంట. ఎవరికే? యరొబాముకి ఉద్దేశం వస్తే వెంటనే అతను చేసిన ఒక పని ఏంటంటే, దేవుని వాక్యం చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 27 నుంచి చదవండి. ఆమా. యరొబాము తన హృదయమందు తలంచి ఏం తలంచి ఆలోచన చేసి, ఏంటి వాళ్ళ పరిస్థితి అని అంటే గనక 26వ వచనం నుంచి చదవండి. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కుపోవచుండిన ఎడల ఈ జనుల హృదయం యూదారాజైన యరొబాము అను తన యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము నొద్ద మరలా చేరుదురు. చూడండి, ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని దేవాలయంలో, పరిశుద్ధ స్థలంలో ఈ కార్యక్రమం అంతా జరిగితే, ఒకవేళ అతన్ని చూసిన తర్వాత వీళ్ళ మనసు మారిపోయి, అతను మహారాజు, దావీదు కొడుకు, దావీదు సంతానం, ఈడు చూస్తేనేమో వెట్టిపల్లోడు, ఈడిని రాజుగా చేసాం, చిచ్చి ఈడు వేస్ట్ అనుకుని అతని వైపు తిరిగి నా మీద యుద్ధం చేస్తారేమో అని భయం వేసి అతను చేసిన కార్యం చూద్దాం ఒకసారి. మరలా దావీదు సంతతి వారిదగును అని యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి. ఈ దరిద్రపు దూడలు ఎక్కడి నుంచి వచ్చినా నాకు అర్థం అవట్లేదు సావట్లేదు. ఈ బైబిల్లో పాత నిబంధన అంతా దూడలతోనే పని. ఏమండి, మనకేమైనా వదిలినాయి అంటే మనకు కూడా వదలలే, మనకు కూడా అయ్యే దూడలు. ఏమండి, 2 దూడలు చేయించాడంట. మరి ఏం కర్మ ఏంటో తెలియదు నాకు అర్థం. సరే, 2 దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు. అసలు మీకు బుర్ర పని చేస్తుందా, పని చేయట్లో నాకు అర్థం అవట్లేదు. ఎప్పటి నుంచి జరుగుతుంది కదా? ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు 10 సూచక్రియలు తీసుకొచ్చిన తర్వాత నుంచి యెహోషువ ఏలిన దినాలు మొదలుకొని సమూయేలు దినాల వరకు ఎవరికి మన దేవుడు ఎవరో? యెహోవాయే. నేనే దేవుడని, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ధర్మశాస్త్ర వాక్యం ఉంది. మరి కొత్తగా ఈ దూడ ఎక్కడి నుంచి వచ్చింది? కొత్తగా ఇతని ఉద్దేశాలు వాళ్ళకి అప్లై చేస్తుంటే వాళ్ళు ఎలా అంగీకరించారో అని ఆలోచన చేస్తే, అప్పుడు తనకి ఫేవర్గా ఉన్న 2 ప్రాంతాలు కనబడినాయి అంట. 2 ప్రాంతాలు కనబడినాయి. ఏమండి,
ఈ దూడలు ఎక్కడ పెట్టాడంట? మ్యూజిక్ ఆపండి. దూడలు ఎక్కడ పెట్టాడంట? అమ్మా, ఒకటేమో బేతేల్లోను, ఇంకొకటేమో దానులో. ఈ దాను అన్నది ఆ ప్రాంతం కాదు, అది ఒక సిటీని కట్టేశారు. ఈ దాను వీళ్ళున్న ప్రాంతాల్లో కాకుండా వీరు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఆక్రమణ చేసి వీళ్ళు ఒక పెద్ద క్యాపిటల్ కట్టేసుకున్నారు. అక్కడ వాళ్ళకి కొంచెం ఉందంట. ఏంటది? వాస్తు మీద కొంచెం ఉందంట, రాళ్ల మీద కొంచెం ఉందంట, భౌత వైద్యాల మీద కొంచెం ఉందంట, ఈ సెంటిమెంట్ల మీద. అంటే అందరికి పోయినాయి, కానీ ఈ దాను గోత్రం వాళ్ళకి మాత్రం కొంచెం పోలేదట. అందుకని బేతేల్లో ఒక బొమ్మ పెట్టాడు, ఇంకొక బొమ్మ ఎక్కడ పెట్టాడంట? దానులో పెట్టాడంట. ఈ దాను అనే ప్రాంతంలో ఈ బొమ్మను పెట్టాడు. అయితే బేతేలులో ఉన్న ఈ ప్రతిమలు తర్వాత పడగొట్టబడి, కానీ దానులో ఉన్న ప్రతిమలు మాత్రం తర్వాత దినాల్లో పడగొట్టబడలేదట. బేతేల్లో ఉన్న పడగొట్టబడుతుందని ధనవజయం తర్వాత చెప్పేశాడు. చూడండి ఒకసారి మాట, 13వ అధ్యాయం 1వ వచనం. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశం నుండి బేతేలునకు వచ్చాను. ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠంనకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యేషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుషుల శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. ఇప్పుడు బేతేల్లో ఉన్న బలిపీఠాన్ని పడగొడతాడు ఒకడు. అది జరిగింది కూడా, కానీ ఏం జరగలేదు? దానులో ఉన్న బలిపీఠం మాత్రం పడగొట్టబడలేదట. వీళ్ళు కంటిన్యూ అయిపోయారు ఇలాగా. దాను వంశస్థుల్లో ప్రప్రథమంగా ఉన్న ఆలోచన ఏంటంటే భయంకరమైన విగ్రహారాధనట. ఇక వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలంపులంతా కూడా ఎలా ఉంటాయంటే భయంకరమైన విగ్రహారాధనతో నింపబడిపోయి ఉంటాయంట. అందుకే విగ్రహారాధికులతో సహవాసం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తెలుసా మీకు? మంచోళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు కావచ్చు, సహవాసం చాలా జాగ్రత్త. కొంచెము పులిపిండి మొద్దంతయు పులియ చేయును కదా. కొంచెమే పులిపిండి. ఒకసారి అంటూ ఉంటారు, మాకంటే చర్చోళ్ళు ఎక్కువయ్యారా అంటే, మాకంటే నీకు చర్చోళ్ళు ఎక్కువయ్యారా? మంద కులం, మంద మతం, మనం ఈ కుటుంబం అనేవాళ్ళు విగ్రహారాధనలోంచి దేవుళ్ళలోకి వచ్చిన ప్రతి ఇంట్లోనూ ఈ సమస్య ఏర్పడుతుంది. నీకు మాకంటే వాళ్ళే ఎక్కువయ్యారా? ఏంటి దాని అర్థం? మాతో సహవాసం చేయకుండా వాళ్ళతో ఎందుకు సహవాసం చేస్తున్నాం? ఒకప్పుడు విగ్రహారాధనలో మీరు కూడా ఉన్నారు కదా. విగ్రహారాధన ఎంతమంది చేసేవారు? ఇంతకుముందు విగ్రహారాధన చేసేవారు కదా మీలో? చేయి చూపించండి. ఓకే, వెరీ గుడ్. ఇంతకుముందు విగ్రహారాధనలో ఉన్నప్పుడు పేకాట ఆడడం తప్పని ఎవరైనా చెప్పారా? చెప్పలే. సరదా కూర్చుని పేకాట ఆడుకుంటారండి, సరదాగా పేకాట ఆడుకుంటారండి కదండి, సరదాయే కదది. ప్రతి పెళ్ళిలోనూ ఓ ప్రత్యేకమైన గది దేనికోసం కేటాయించబడేది? పేకాట కోసం. ఏమన్నా మాకు కూడా తెలుసండి అలాంటి ఒక గది అని చెప్పేసి ఉన్న వాళ్ళు ఒకసారి చేసి చూపించండి. ఇలా తెలీదా మీకు? తెలుసండి, ఖచ్చితంగా ఒక పేకాట గది ఉండేది.
ఆ గదిలో ప్రత్యేకమైన స్నాక్స్, ప్రత్యేకమైనవన్నీ కూడా ఇలా తలుపు తీయగానే ఏదో గర్భగుడిలోంచి పొగొచ్చినట్టు అలా పోగెళ్ళిపోతూ ఉండేది. పాపం లోపల ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెలిసేది కాదు. ఎప్పుడైనా అడగండి, ఎవరినైనా అడగండి, మీరు చేసే పని బాగోలేదండి అని భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ఎవరు అడగల. కారణం ఏంటంటే అది తప్పు కాదు వాళ్ళకి. తప్పండి, మీరు చెప్పండి, తప్పు కాదు అది. ఊరని వెళ్ళేవాళ్ళం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత బలులు అర్పించే కార్యక్రమాలు ఉండేవి. కోళ్ళు కానీ మేకలు కానీ మొక్కుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత బలి అర్పించేసిన తర్వాత ఆడవాళ్ళు అందరూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉండేవారు. ఇక మగోళ్ళు అందరూనండి నడరా అలా ఇల్లొద్దాంరా, అలా ఇల్లొద్దాం అంటే ఎక్కడికి వెళ్ళి రావడం? మసాలా తేవడానికా, మంచినూనె తేవడానికా, మంచి నీళ్ళు తేవడానికా? ఏసేపు దేనికి? బార్ షాప్కి వెళ్ళి అందరూ తాగి ఇంకో 4 సీసాలు తెచ్చుకుని, ఇంకా చెప్పాలంటే ఒరే మీ అక్క పకోడీ బాగా ఎత్తదరా, ఇక్కడ కాదు మనం అక్కడ రూమ్లో పెట్టేసుకుందాం అని చెప్పి అక్కడికి గ్లాసులు సీసాలు అన్నీ తీసుకొస్తే ఆడోళ్ళు మా ఆయన మందే ఎత్తాడు, ఏడంటే మంచే కాదు అని ఆనందపడిపోయారు. ఏంటే మా ఆయన మందే ఎత్తున్నాడు, ఏడంటే మంచే కాదు, మామూలుగా ఉండదు, సింహం ఎక్కారంట. దానికి మళ్ళీ వాళ్ళు ఇచ్చే బిరుదులు. ఆయన సింహం ఎక్కాడంట. సింహం ఎక్కాడా కుక్క ఎక్కాడా ఆడికేం తెలుస్తుంది? దానికి ఎన్ని పేర్లు. వెళ్ళింది ఎక్కడికి? దేవుడి గుడి, మొక్కుబడి, ఆరాధన అని చెప్పి వెళ్ళారు. చెప్పండి, ఏమంటే మీకు తెలియదు అయ్యేమి? నా ఇంక విచిత్రంగా చూస్తున్నారా? మీకు తెలియదు అయ్యేవి? ప్యాకాట్లు, తర్వాత మందు, ఇంకా చెప్పాలంటే ఆ టైంలోనే ఈ మగపిల్లలు యవనస్తులంతా రోడ్ల మీద కూర్చొని ఆ ఆడపిల్లలను చూసి ఇలాగ మాట్లాడుతుంటే, అప్పుడు ఏ యూత్ మీటింగ్ అన్న పెట్టి ఆ రోజుల్లో ఆ విగ్రహారాధికులు యూత్ మీటింగ్ పెట్టి ఇలాంటి పనులు చేయకూడదు దరిద్రగుట్ల ముదరష్టపోళ్ళు అన్నారా? మా వాడికి వయసు వచ్చింది అంటున్నాడు ఒక అతను. ఎలాగా నన్ను ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడంట. చూడండి ఆ లాంగ్వేజ్, చూడండి ఆ బాడీ లాంగ్వేజ్ చూడండి. అంటే వాళ్ళ కొడుకు వయసు వచ్చిందని వీళ్ళు తెలిసిపోయిందంట. ఎలా తెలిసిందండి అంటే, మా కొడుకు ఇంకొక ఆవిడికి ఇంకొక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడంట. అయ్యో యేసు ప్రభువా, నీ కొడుకు వయసు వచ్చిందా? పద్ధతి పోయిందా? ఉందా అలాంటిది ఏమన్నా? వెళ్తే గబగబా వెళ్తే కొట్టి ఒక మొక్క వాళ్ళకి ఒక మొక్క చేతిలో పెడితే ఆ గుళ్ళోనే గిరగిరా 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 ఎవరో వెనకాల తిరగలేదా? చూడండి, చెప్పారానే ఆయన, చెప్పించిన ఆయన, నాయన అలాంటి దరిద్ర పనులు చేయకూడదా త్రాష్టుడా, ఇలాంటి బట్టలు వేసుకోకూడదని ఎవరైనా చెప్పారా? ఇలాంటి బూతులు మాట్లాడకూడదని ఎవరంటే చెప్పారంటే? నోరిప్పితే బూతులు. అలాంటి కల్చర్లోంచి వచ్చాం మనం. అలాంటి త్రాగుబోతనంలోంచి వచ్చాం మనం. అలాంటి పేకాడతనంలోంచి వచ్చాం మనం. ఇంకా ఒక గృహప్రవేశం అయితే సాయంత్రం బాగా భోంచేసి అందరూ కలిసి సినిమాకి వెళ్ళి అందరూ సినిమా చూసి, ఏమండి సిగ్గు ఎగ్గు ఏమన్నా ఉందంటారండి వాళ్ళకి? ఆ పిల్ల సరిగ్గా బట్టలు వేసుకోదు, పక్కనే తల్లి కూర్చుంటుంది, పక్కనే ఈడు కూర్చుంటాడు, పక్కనే తండ్రి కూర్చుంటాడు, అందరూ కూర్చుని ఆ బట్టలు లేని అమ్మాయిని అలా చూస్తూ ఉంటారు, దరిద్రం అని. అంటే వీళ్ళకి సిగ్గు శరం ఏమీ లేదు. అప్పుడు తప్పు అని చెప్పారండి. సినిమాలు చూడకూడదు, ఇలాంటి అశ్లీలత చూడకూడదని చెప్పారండి. నీకేం చెప్పారు? ఏమి నేర్పారు? ఏమి నేర్పరు. ఎందుకు నేర్పరు? అవి వాళ్ళ దగ్గర తప్పు కాదు. ఇప్పుడే కాదు, అప్పుడు మరీ భయంకరమైన స్థితి ఉంది.
వాళ్ళు అంటారు, ఇదిగో ఒకప్పుడు నువ్వు నేను ఒకటే కులం కదరా. మాది ఇప్పుడు ఆ కులం కాదు, మేము ఇప్పుడు ఇంకో కులంలోకి వెళ్ళిపోయాం. ఎరా ఏ కులంలోకి వెళ్ళారు అంటే యాజ కులంగా మారిపోయాం అని చెప్పాలి మీరు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మేము యాజ కులం అనండి. మేము ఇప్పుడు యాజ కులము. మా తల మీద ఎప్పుడు శిరస్థానం ఉంటుంది, మా నడుముకు దట్టి ఉంటుంది, మాకు మైమరు ఉంటుంది, మా శరీరం అంతా కూడా దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించబడి ఉంటాయి. మీరు ఒకటి కాదు. ఎలా అవుతారు? నాలో ప్రవహించే రక్తం నీలో ప్రవహించే రక్తం ఒకటైతేనే మనిద్దరం అన్నదమ్ములం. కాకపోతే నువ్వు నా రక్తం పంచుకొని పుట్టినా, వాళ్ళ రక్తంలో వచ్చి మనం పుట్టినా మనకి వాళ్ళకి ఏ సంబంధము లేదు, ఏ సంబంధం లేదు. నా దేవుని పిల్లలారా, నేను దేవుని నామం పేరట చెప్తున్నానండి. నాకు ఇష్టమైన వాళ్ళందరినీ కూడా దేవుడి కోసం వదులుకున్నానండి నేను. నాకు ఎవరైతే ఇష్టమో, ఎవరైతే ఇష్టపడతానో వాళ్ళందరినీ వదిలేశారండి. ఎందుకో తెలుసా? దేవుళ్ళో లేరు. వాళ్ళు దేవుళ్ళో లేరు కాబట్టి మనం వాళ్ళతో ఉండకూడదు. వాళ్ళు మనకి ప్రేమగానే చెప్తారు, మనకి ఆప్యాయంగానే చెప్తారు. వాళ్ళు మన ద్వేషంగా చెప్పరు. కానీ వాళ్ళ సిద్ధాంతాలు మన సిద్ధాంతాలకి సెట్ అవ్వవు. వాళ్ళ మాటలకి మన మాటలకి సెట్ అవ్వవు. వాళ్ళ పనులకి మన పనులకి సెట్ అవ్వదు. వాళ్ళ ఆలోచనలకి మన ఆలోచనలకి సెట్ అవ్వదు. కాదని ఉంచుకున్నాడంట దాను కుటుంబం. ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికి దాను కుటుంబం పేరు లేదు. ఎందుకు లేదండి? దానులో దూడ ఉంది. దానులో దూడ ఉందంటే ఏముంది? దానులో విగ్రహారాధన ఉంది. నేను ప్రార్థన చేసేవాడిని మాట, ప్రభా క్రైస్తవుడు కలెక్టర్గా ఉండాలి ప్రభా, క్రైస్తవుడు కలెక్టర్గా ఉండాలి. మారు మనసు పొంది రక్షించబడిన వాడు ఒక కలెక్టర్ స్థానంలో కూర్చోవాలి నాయన. దేవుడికి స్తోత్రం. మారు మనసు పొంది రక్షించబడిన వాడు ఒక ఎమ్మెల్యే స్థానంలో కూర్చోవాలి ప్రభువా. మారు మనసు పొంది బైబిల్ చదివేవాడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలి ప్రభువా. ఒకసారి ఇలా ప్రార్థన చేస్తే ఏమన్నారు తెలుసండి? క్రైస్తవుడు ఎప్పటికీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కాడు అన్నారు. ఇవి మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు.